నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కాదండి, జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు పాలిటిక్స్లో అని చెప్పదలుచుకున్నాడా? అసలు రాజధాని అంశం పైన ఒక స్పష్టత ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సజ్జల బయటకు వచ్చి రాజధాని అంశం పైన కొన్ని కామెంట్స్ చేశారు సార్. మరి అది అయితే నాకైతే అర్థం కాలేదు. మీరు చూసే ఉంటారు సజ్జల న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి కాన్క్లేవ్ విషయంలో రాజధాని గురించి మాట్లాడుతూనే అసలు అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి వస్తే పరిపాలిస్తాడని ఒకసారి అంటున్నారు, ఇంకో పక్క విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటారు? ఏం చెప్తారు మీరు? మీకే కాదు, అది చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికే క్లారిటీ లేదు. అతనికే అర్థం కాల ఏం చెప్పాలో. వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ టాపిక్కే అర్థం కాల. ఏదైనా రాష్ట్రానికి ఒకటి రాజధాని ఉండాలి, ఒక ప్లేసు రాజధాని ఉండాలి. ఒక ప్లేసు కాకపోతే ఇప్పుడు మహారాష్ట్రలో 2 రాజధానులు ఉంటాయి, 2 ఉంటాయి. అంటే 2 రాజధానులు కాదు సుమా, హౌస్ నడపటానికి శాసనసభ సమావేశాలు 2 చోట్ల నిర్వహిస్తారు, రాజధాని ఒకటే ఉంటుంది. అట్లా ప్రతి చోట వాళ్ళ వీలుని బట్టి పెట్టుకుంటారు. అది లేదు, ఇది లేదు, నీకేమి తెలియదు, నీకు చెబితే అర్థం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నా నీకు తెలివితేటలు లేవు, అర్థం చేసుకునే మనస్తత్వం లేదు, ఆలోచన లేదు. ఇంకొక అతను సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఇంకొక మేధావి కూర్చొని ఉన్నాడు. రాజధాని అంటే ఓకే, కానీ పట్టణం వెంట కడతారంటాడు. ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా అంటాడు. నీకు సాధ్యం కాదు. నీ టైంలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి సాధ్యం కాదు. మీ ఇద్దరికి బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. అది సాధ్యం ఎవరికవుతుంది అంటే కార్యదక్షత ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఇప్పటికే చాలా డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసిన పనులకి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఒక ఉదాహరణ మీ కళ్ళ ముందర ఉందా, మీరు చూసుకోండియా అని ఏం చెప్తున్నాడు? సైబరాబాద్, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ 3వ సిటీ వచ్చిందా రాలేదా? అంతకుముందు 2 కదా, హైదరాబాద్ సికింద్రాబాదే కదా. సైబరాబాద్ వచ్చిందా రాలేదా? సైబరాబాద్ ఎట్లా వచ్చింది? అక్కడ ఒక కొండల్లో గుట్టల్లో ఒక హైటెక్ సిటీని కట్టడం వల్ల దాని నుంచి టక ఎక్స్పాండ్ అయింది. మైక్రోసాఫ్ట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మొత్తం అంతా ఎక్స్పాండ్ అయిపోయారు. ఆ ఏరియా అంతా బంగారు గనిలాగా మారింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం, అంటే ఇక్కడ వచ్చే ఆదాయం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చింది. అవునా కదా? మరి అటువంటి ప్రయత్నం రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాల వద్దా? జరగాలి కదా. ఎవడైనా జరగాలని కోరుకుంటాడు కదా, ఒక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ తప్ప. మీకు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడే కాదు, 2014 నుంచి 2019 వరకు ఆయన ఏం చేశాడో చూస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. మీరు అప్పుడు ఏం చేశారో తెలియదు, మీకు చూడలేదు, కళ్ళు మూసుకున్నారు, మీ కళ్ళు పోయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది మీకు. అక్కడ చేస్తున్నది ఏంటి? ఆయన ఏం చెప్పాడు? అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతి రాజధాని, క్యాపిటల్. ఈ క్యాపిటల్ సిటీ అంటే ఏంటిది? రాజధాని. అందులో ప్రభుత్వ కార్యాలయాలు ఎవడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి దుబ్బేసిన 1,00,000 కోట్లతోటి కట్టడు కదా. ప్రభుత్వం ఫైనాన్స్ చేయాలి, ప్రభుత్వమే కదా కట్టాల్సింది. అక్కడ కట్టిన తర్వాత, అంటే ఇది రాజధాని అని డిసైడ్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రైవేటు కంపెనీలు వస్తాయి. ప్రైవేటు అంటే ఇప్పటికే అమరావతి తీసుకుందాం. అమరావతిలో ఇప్పటికీ 4 ప్రైవేటు యూనివర్సిటీలు వచ్చి ఉన్నాయి, పనిచేస్తున్నాయి అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెడతారండి అని అవుతాడు. ప్రైవేటు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఇక్కడ ఎందుకు పెడతారు? అసలు రాజధానిలో పరిశ్రమలు ఏంటి అంటాడు.
అంటే సార్ వీళ్ళందరూ కూడా పరిశ్రమలు రాకుండా లేదు అంటే ఇండస్ట్రీస్ ఏవి ధరలు రాకుండా కొన్ని మెయిల్స్ పంపుతున్నారు కదా, ఆ మెయిల్స్ వర్కౌట్ అవుతున్నాయి అనే భ్రమలోనే ఉండిపోయారంటారా? ఇక్కడ వాళ్ళ మొహం 10 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడి వచ్చేసినాయి కదా ఆంధ్రప్రదేశ్కి. కరెక్ట్గా 12 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చి కూర్చుంది అక్కడ. మొత్తం ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అమరావతి ప్రాంతం విషయానికి వస్తే అక్కడికి పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు అంటాడు. చూస్తూ ఉండు, చూడు, ఇంకా టైం ఉంది. నువ్వు చూసి నేర్చుకో, కనీసం నేర్చుకో. నువ్వు ఒక జర్నలిస్ట్, నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? 2014 నుంచి 2019 వరకు అమరావతిని ఒక క్యాపిటల్ సిటీగా డెవలప్ చేయటానికి మొత్తం అక్కడ అన్ని యంత్రాంగం చేసిన తర్వాత దానితోటి ఆగలేదు కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చేసేస్తున్నా అన్నాడు. చేసాడు, మిలియన్ టవర్స్ కట్టాడు, ఐటీ పరిశ్రమలను తెచ్చి అక్కడ పెట్టేశాడు. నువ్వు వచ్చి కదా జడగొట్టింది. టూరిజం హబ్, విశాఖపట్నాన్ని టూరిజం హబ్గా చేసేసాడు. అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చేసుకుంటూ వెళ్తూ ఉన్న టైంలో ఒక ఛాన్స్ అని నువ్వు వచ్చావు, మొత్తం తగలబెట్టావు. మొత్తం తగలబెట్టి అసలు అక్కడ బూడిది కూడా లేకుండా ఊడ్చేసావు. తగలబెట్టి బూడిది లేకుండా ఊడ్చేయాలని ప్రయత్నం చేసావు. నీ వల్ల అయిందా? మళ్ళీ ఈ రోజున అమరావతి మళ్ళీ నీకు వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి కదా, నడుస్తాయి కదా. ఖచ్చితంగా రాజధాని అదే అని డిసైడ్ అయిపోయింది కదా. ఇంకా నువ్వేం చేసి ఇప్పుడు వచ్చి అంటాడు మళ్ళీ విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టి మచిలీపట్నాన్ని తెచ్చి కలిపి అది చేసేది అదే, అక్కడ చేస్తున్న పని అదే కదా. నువ్వు చెప్పేది ఏంటి? నీకేం తెలుసు అసలు నీకు విజయవాడలో కాలు పెట్టడానికే స్థలం లేదు. అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఎట పెడతావు చూపించు. నీకు తెలుసు అసలు? నీకు నాలెడ్జ్ ఉందా? నువ్వు గుంటూరు విజయవాడ మధ్యలో ఉంది అమరావతి. విజయవాడ నుంచి అప్రోచబుల్ ఉంది. నీకు అక్కడ సిటీ బస్ ఎక్కితే అమరావతిలో దిగుతావు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా నీకు మామూలు ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. డైరెక్ట్గా విజయవాడ బస్ స్టాండ్లో ఎక్కితే అమరావతిలో సెక్రటేరియట్ దగ్గర దిగుతావు. నీకేం కావాలి ఇంకా? నీకు అట్లా కాదు. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర డెవలప్ చేయాలి, అక్కడ సెక్రటేరియట్ కట్టాలంటాడు. ఎవడన్నా అసలు అంటాడు? బుర్ర ఉంటుందా నీకు? సెక్రటేరియట్ అక్కడ కడితే నువ్వు విజయవాడలో సెక్రటేరియట్ కడతావు. పార్కింగ్కి అసలు ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి తెలుసా నీకు? అసలు ల్యాండ్ ఎంత అవైలబుల్? విజయవాడలో అంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందా? అమరావతిలో సెక్రటేరియట్ కట్టారు, పక్కన అసెంబ్లీ కట్టారు. ఇప్పుడు అవన్నీ క్వార్టర్స్ కడుతున్నారు. హైకోర్టు ఉంది, అది ఉంది, ఇది అన్నీ కడుతున్నారు. నీకు ఎంత అడ్వాన్స్డ్ ప్లాన్ ఉండాలి నీకు? సార్ గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే పరిపాలించారు. మరి అప్పుడు పరిపాలించి 3 రాజధానులు పేరు చెప్పినప్పుడు ఎందుకని కట్టలేదు ఈ సెక్రటేరియట్? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర సెక్రటేరియట్ కట్టాలి? ఇటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? తెలీదు, అర్థం కాదు వాళ్ళకి అసలు. ఇంకొక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఆ మాటను మీకు గుర్తు చేస్తే అర్థమైపోతుంది వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో. మాకు విజన్ లేదులేండి, మాకేం విజన్ లేదు, మేము ఇప్పటికిప్పుడు ఆలోచిస్తాం కానీ మాకు విజన్ లేదు అని చెప్పి స్పష్టంగా ఒప్పుకున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నీకు విజన్ లేదు కదా, నోరు కూర్చో, పక్కన మూల కూర్చోపోయి. విజన్ ఉన్న నాయకుడు అక్కడ పరిపాలిస్తున్నాడు, కూర్చో, ఆయన ఏం చేస్తున్నాడు చూడుపో. నీకు ఏమీ తెలియదు అసలు. అమరావతి రాజధానిని ఎట్లా కడుతున్నారో తెలియదు. డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లు తెచ్చి అక్కడ పెట్టారా? ఎక్కడ పెడుతున్నారు? గవర్నమెంట్ బిల్డింగులు కట్టడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టకపోతే ఎవడు ఖర్చు పెడతాడు? అక్కడ గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నది కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మాత్రమే. మిగిలిందంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసేలాగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే, ఇప్పుడు చెప్పా కదా, 4 యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి అక్కడ వచ్చి యాక్టివిటీ మొదలుపెట్టినాయి. మొత్తం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ అక్కడికి వస్తున్నారు, ఉంటున్నారు. విజయవాడలో కొంతమంది ఉంటారు, గుంటూరులో కొంతమంది ఉంటారు, కొంతమంది అమరావతిలోని హాస్టల్స్లో ఉంటున్నారు. అది కదా యాక్టివిటీ అంటే. నీకు ముందర చంద్రబాబు నాయుడు విద్యా సంస్థల్ని ఫస్ట్ ఎందుకు పెట్టాడు? ఐటీ కంపెనీలని తీసుకొచ్చి పెట్టకుండా, లేదు పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టకుండా
అమరావతిలో విద్యా సంస్థలనే ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు? చెప్పు, ఆన్సర్ చెప్పమను ఈ సకల శాఖ మంత్రిని. ఎందుకు పెట్టాడు అంటే అతనికి తెలియదు. ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నేను చెప్తా వినండి. విద్యా సంస్థలు అంటే దానికి పెద్ద యంత్రాంగం తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. బిల్డింగులు కట్టుకుంటే, ఫ్యాకల్టీని పెట్టుకుంటే కాలేజీ నడుస్తూ ఉంటుంది. కాలేజీని నడవటం అంటే అక్కడ 5,000 మందో 6,000 మందో స్టూడెంట్స్ వస్తారు. స్టూడెంట్స్ వచ్చేస్తే ఆ యాక్టివిటీ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ వస్తారు, హాస్టల్స్లో ఉంటారు, లేకపోతే అక్కడే రూములు తీసుకొని ఉంటారు. వాళ్ళ కోసం టవర్లు కడతారు. హాస్టల్స్ కట్టాలి కదా. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళని చుట్టానికి వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. యాక్టివిటీ పెరుగుతుంది. అంతమంది అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు ఎట చదువుతున్నారో తెలుసుకొని పోతూ ఉంటారు. ఇది యాక్టివిటీ పెంచటం అంటారు. ఈ యాక్టివిటీ పెంచితే మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది, రావటానికి పోవటానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఏంటి, ఇప్పుడు నేనే చెప్పా కదా, విజయవాడ బస్ స్టాండ్లో వేరే ఊరు నుంచి వచ్చి బస్సు దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కితే అమరావతి వస్తాం. ఏ ఊళ్ళో కావాలంటే ఆ ఊళ్ళో దిగుతాం. ఇప్పుడు సౌకర్యం పెరిగిపోయింది కదా. అట్లా ఇంకా పెరుగుతాయి. ఇంకా ఇంకా అక్కడైతే మామూలుగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఈజీ అయిపోయింది, చీప్ అయిపోయింది. ఊహించామా ఎప్పుడన్నా? అంతకు ముందు అంటే 2014 కన్నా ముందు ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లి. ఆ తాడేపల్లికి వచ్చి పోవాలి విజయవాడ నుంచి అంటే పొద్దున బస్సు సాయంత్రం బస్సు ఉండేది. తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసా? ఇప్పుడు ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అంటే ఏంటి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించి వదిలిపెడితే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు చేస్తున్న పని. డబ్బులు తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు తెచ్చిపెట్టారు, ఈ డబ్బులు తెచ్చిపెట్టారు, ఏ డబ్బులు తెచ్చిపెట్టలా. అమరావతికి స్పెషల్ ఫోకస్ ఉన్నది. ఆ ఫోకస్కి సంబంధించిన డబ్బులే అక్కడికి వస్తున్నాయి. తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రాష్ట్రం విడిపోయే ముందర ఏం చెప్పాడు? రాజధాని కట్టిస్తాం, మేము వాషింగ్టన్ లాగా దాన్ని తయారు చేస్తాను అన్నాడా లేదా? తర్వాత ఏమన్నాడు? అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను అని అసెంబ్లీలో ఒప్పుకున్నాడా లేదా? అధికారంలోకి రాగానే ఏం చేశాడు? అమరావతి తీసే, అసలు అమరావతి ఆ రైతులకు కౌలు కూడా ఇవ్వను నేను, తీసేస్తున్నా, 3 రాజధానులు అన్నాడా లేదా? ఆ తర్వాత కోర్టు చీవాట్లు పెడితే ఏం చేయాలో తెలియక 3 రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నాడా లేదా? మళ్ళీ ఆ తర్వాత 3 రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్న తర్వాత నేను విశాఖపట్నం నుంచి పరిపాలిస్తానని చెప్పాడా లేదా? మరి 3 రాజధానుల బిల్లుని ఎందుకు ఉపసంహరించుకున్నావు? 3 రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నది నువ్వే. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి నేను వైజాగ్ పోతున్నానని చెప్పింది నువ్వే. వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ కట్టించుకొని నేను నా భార్య వెళ్ళి అక్కడ కూర్చుంటాం అని చెప్పింది నువ్వే. నువ్వు మొత్తం సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడీలందరినీ అడిగిరాపో, ఈరోజు వెళ్ళి అడిగిరాపో, నీకు ఆర్డరు రిటర్న్గా నీకు ఆర్డర్ ఇవ్వం కానీ నువ్వు మాత్రం వైజాగ్ పోవాల్సిందే అని చెప్పి ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉండేవాడు అప్పట్లో ఒకతను. అతను అందరినీ బెదిరించేవాడు. హెచ్ఓడీలని ఇతనేదో క్లర్కు హెచ్ఓడీలని బెదిరించేవాడు. నేను రిటర్న్గా నీకు ఇవ్వను, నువ్వు వైజాగ్ వెళ్ళిపో, వైజాగ్ వెళ్ళాల్సిందే, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి సెక్రటేరియట్లో హెచ్ఓడీలని బెదిరించేవాడు అతను. ఆర్డర్ ఎందుకు ఇవ్వవయ్యా? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు రాజధానిని విశాఖపట్నం తీసుకెళ్తున్నానని చెబితే ధైర్యంగా చెప్పు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళు. నీకు అది జాతకాల. నువ్వేం చెప్పావు? పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు న్యూఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? అంటే నువ్వంటే నువ్వు కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పెట్టుబడిదారులు ఎదురుగా కూర్చొని ఉంటే ఐఎమ్ గోయింగ్ టు వైజాగ్ అని చెప్పావా లేదా? వెళ్ళావా? చేత అయిందా నీకు? నీ వల్ల అయిందా? కోర్టుకి ఏం చెప్పావు? నేను వెళ్తే తప్ప ఉత్తరాంధ్ర డెవలప్ కాదు, నేను విశాఖపట్నం వెళ్ళి ఆడ కూర్చుంటాను అన్నావా లేదా? ఇప్పుడు ఏమైంది? బుద్ధి వచ్చిందా? ఇప్పుడు ఇంకా బుద్ధి రాలేదు. క్యాపిటల్ అమరావతిలో ఉండకూడదని అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెబుతున్నాడంటే
విజయవాడ మచిలీపట్నం కలుపుతా అది అక్కడ క్యాపిటల్ అంటున్నాడు. అమరావతికి వ్యతిరేకం, ఈ రోజుకి వ్యతిరేకం చాలామంది అనుకుంటున్నారు. అమరావతి మీద జగన్ యూటర్న్ తీసుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించాడు, అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు అంటున్నారు. తప్పు. అమరావతిని రాజధానిగా ఈ రోజుకి ఒప్పుకోవట్లేదు జగన్, తీసేస్తానంటున్నాడు. అమరావతిని విజయవాడ మచిలీపట్నానికి షిఫ్ట్ చేస్తానని చెప్తున్నాడు. గమనించండి, అమరావతి అంటేనే ఇప్పటికీ విషం కక్కుతూనే ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఈ సజ్జల కానివ్వండి లేదా వైసీపీ వాళ్ళందరూ అమరావతి పైన ఏ విధంగా విషం కక్కారో ఆ మాదిరిగానే ఇప్పుడు కూడా విషం చెమ్ముతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.